కాకినాడ జిల్లాలో విదేశీ బ్రాండ్లకు చెందిన ఖాళీ సీసాలో అక్రమంగా మద్యం నింపి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 46 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ కేవీఏ సత్యనారాయణ చెప్పారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సరుకు చూసానబ్బా, ఇది పాండిచేరి ఏదేమో అనుకుంటున్నాను. అది చీప్ సరుకు ఏమమ్ముతున్నారు. పాండిచేరి ఆంధ్రప్రదేశే. ప్రతి వారు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని, ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు, అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీళ్ళు అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది. సదరు వాళ్ళ ఒప్పుకోలను బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్, అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం బాటిల్ ఖాళీ బాటిల్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే, ఈ విధంగా ఖాళీ బాటిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత లోకల్ ఉన్న చీప్ లిక్కర్ కానీ లేదా వేరే మద్యం కానీ ఆ బాటిల్ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడంతో అది సాధారణ ప్రజానీకం కూడా కనిపెట్టలేకపోతుంది. ఇటువంటి యొక్క నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తలై ఉండాలని, ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్ట వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని, ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి, అలాగే ఈ అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మహేష్